ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి ప్రతిరోజు ఒక బిగ్గెస్ట్ టాస్క్ అనేది ఒకటి ఉంటుందండి. అదేంటంటే నిన్న జరిగిన బిజినెస్ సేల్స్కి ఈరోజు ఇంకొంచెం పెరగాలి అని ఉంటుంది. అందుకు నేను అతిథునేం కాదు, నిన్న ఒక 10 సెలబ్రిటీ ప్రమోషన్ వీడియోస్ చేసి ఉన్నాను అనుకోండి, ఈరోజు ఒక 15 చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటాను. చేస్తానో చేయనో అది సెకండరీ, బట్ నా టార్గెట్ అలా ఉంటుంది. బట్ నా దగ్గర ఉన్న ఒక బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే సెలబ్రిటీలు. ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, మీ బిజినెస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే బ్రాండింగ్ అనేది చాలా 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 ముఖ్యం. అది పోస్టర్స్గా చేస్తే ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ అదే ఒక సెలబ్రిటీ మీ బిజినెస్ని ప్రమోట్ చేశారంటే దాని నుంచి వచ్చే మీ బిజినెస్ సేల్స్ వేరే లెవెల్. ఖచ్చితంగా నా దగ్గరే సెలబ్రిటీ ప్రమోషన్ వీడియో చేయించుకోండి అని చెప్పట్లేదు. నాకంటే బెస్ట్ ప్రైస్ ఎవరు ఇచ్చినా కానీ హ్యాపీగా చేయించుకోండి. నేను నా కస్టమర్లకి బెస్ట్ ప్రైస్లో బెస్ట్ అవుట్పుట్ మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి చూస్తాను. నేను నా సక్సెస్ ఫార్ములా అదే, తక్కువ బడ్జెట్లో కస్టమర్కి ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వాలి. అదే నా సక్సెస్ ఫార్ములా. లాస్ట్ 6 years నుంచి నేను 10,000 సెలబ్రిటీ ప్రమోషన్ వీడియోస్ వితౌట్ యాప్, వితౌట్ వెబ్సైట్ లేకుండా చేశానంటే ఇదే నా మెయిన్ సక్సెస్ ఫార్ములా. ఈ ఈవెంట్ మన గుంటూరు శ్రీ కన్వెన్షన్ అయితే జరిగింది. మా BNI మెంబర్ KVSN ప్రవీణ్ గారు వాళ్ళ మేనకోడల మ్యారేజ్కి 2 సెలబ్రిటీ గెస్ట్లను తీసుకురావాలి మస్తానని చెప్పేసి నాకు రిఫరల్ అయితే ఇచ్చారు ఆయన. నేను BNIలో జాయిన్ అయిన తర్వాత హైయెస్ట్ బిజినెస్ రిఫరల్ టేక్ ఓవర్ చేసిన ఈవెంట్ ఇది. ఈవెంట్ మామూలు సక్సెస్ కాదండి, ఒక రేంజ్లో సక్సెస్ అయింది. ఎందుకంటే ఈ ఈవెంట్కి యాంకర్ రవి, యాంకర్ విష్ణుప్రియ వస్తున్నారని ఎవరికి తెలియదు. సీక్రెట్గా పెట్టారు మా ప్రవీణ్ గారు. అండ్ ఆల్ ఆఫ్ ద సడన్ ఇద్దరిని తీసుకెళ్లి ఆ ఈవెంట్లో పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ స్పాంటేనియస్గా వేసిన డైలాగులు కానివ్వండి, ఆ ఎనర్జీ కానివ్వండి, అక్కడికి వచ్చిన మ్యారేజ్కి వచ్చిన వాళ్ళలో మామూలు జోష్ అయితే రాలేదు. యాంకర్ రవికి, యాంకర్ విష్ణుప్రియకి ఇద్దరికి కూడా జీరో స్క్రిప్ట్, స్పాంటేనియస్గా ఈవెంట్లో సందడి చేసి దుమ్ము లేపేశారు అంత ఈవెంట్ని. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మా బావ కారణం జానీ భాష. అతనే 2 సెలబ్రిటీస్ని కోఆర్డినేట్ చేసి ఈవెంట్ టైంకి తీసుకొచ్చి అదే రోజు నైట్ అయితే ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు.